అసలు కొవ్వు కలవలేదు అని చెప్పారు. కానీ అందులో ఏంటంటే ఒక్క పాలచుక్క కూడా లేదు. నెయ్యిలో కల్తీ జరిగింది. నెయ్యి అనేది లేదు అక్కడ రసాయనిక పదార్థం. ఆ విధంగా రటమతంగా మాట్లాడటం. తర్వాత ఏంటంటే ఉన్నది లేదు, జరగలేదు అనే పద్ధతిలో జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమాల్లో కూడా వాళ్ళ ఛానల్స్‌లో ఇవన్నీ కూడా కొద్దిగా హైలైట్ చేసి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉండంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో మత ప్రచారాలు బాగా ఎక్కువ చేశారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర పరిణామాలు మొత్తం ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం, అసలు లడ్డూ కల్తీ వ్యాపారం. గత పాలకులేమో అసలు మా ప్రభుత్వంలో కల్తీయే జరగలేదు. మేము ఎన్నో రకాలుగా అక్కడ డెవలప్‌మెంట్ చేసాము. 50,00,00,000 పెట్టి గిరి ఆవులు కూడా తీసుకొచ్చేసాము. అలాంటిది మేము ఎలా కల్తీ చేస్తామని చెప్పి గత పాలకుల వాదనలు. ఈరోజు సిటీ విచారణలో కూడా కల్తీ జరిగింది. అసలు ఆవు నెయ్యే కలపలేదని చెప్పి విచారణలో తేలింది. ఎలా చూడొచ్చంటారు? ఒక సామాన్యుడిగా దాని మీద మీరెలా రియాక్ట్ అవుతారు సార్ మరి? కల్తీ జరగకపోవటం అనేది మనం వాళ్ళు చెప్తుంది జరిగింది అనేటువంటి వాస్తవం అది. అందులో అనుమానం లేదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వక్రీకరించి వైసీపీ నాయకులు చెప్పేదేంటంటే, ఇప్పుడు అంతకుముందు ఒక బేస్‌మెంట్ ఆర్గ్యుమెంట్ అనేది చంద్రబాబు నాయుడు ఇవ్వటం జరిగింది. ఒక ఎన్‌డీబీటీ సంస్థ నుంచి, ల్యాబ్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆ బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు అందులో కొవ్వు కలిసిందని చెప్పి అది పబ్లిక్‌గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాన్నేం చేశారంటే, తర్వాత రిపోర్ట్ మొన్న ఈ మధ్య 600 పేజీలు సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏంటంటే ఒక 35 పేజ్ నెంబర్ 35లో దాంట్లో ఏంటంటే కొవ్వు కలవలేదు అనే పద్ధతిలో చెప్పారు తప్పితే, అసలు కొవ్వు కలవలేదు అని చెప్పారు. కానీ అందులో ఏంటంటే ఒక్క పాలచుక్క కూడా లేదు అని చెప్పారు. రసాయనిక దాంట్లో ఇవన్నీ కూడా చేశారు. నెయ్యి అనేది లేదనే పద్ధతిలో వాళ్ళు చెప్పడం జరిగింది. నెయ్యి అనేది అసలు అందులోనే లేదు, రసాయనిక దాంట్లో కలిసిందని చెప్పడం జరిగింది. అది బేస్ చేసుకుని వీళ్ళు ఈ కొవ్వు కలవలేదనే కాన్సెప్ట్‌లో ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడడం చేస్తున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కడు కూడా స్టేట్మెంట్ తెలిసి తెలియని వాగుడు వాగటాలు, అక్కర్లేని అసభ్య పదజాలం ఉపయోగించటం, ఇవన్నీ వైసీపీ నాయకులు చేస్తూ వస్తున్నారు. అంటే నిజంగా కల్తీ జరిగిందనుకోవచ్చా? లేకేంటి సార్ అసలు? జరిగిందనే సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది ప్రత్యేకంగా దాంట్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కంపల్సరీగా ఇవ్వాలి. కాకపోయినా సరే ఎవరెవరు దీనికంటే మెయిన్‌గా జరిగినటువంటి అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ సుబ్బారెడ్డి మీద తీసుకోకుండా వాడి అనుచరుడి మీద యాక్షన్ తీసుకుంటే సుఖం ఉందండి. అసలు వాడిని వదిలేసి పక్కవాడిని తీసుకుని అరెస్ట్ చేసుకుని వాడి మీద చేస్తే సుఖం లేదు కదా. ఈ జరగడం అనేది కల్తీ అనేది జరిగింది. దానికి వాదన ఏంటంటే కొవ్వులో కల్తీ జరగలేదని వాదన చేస్తున్నారు తప్పితే, నెయ్యిలో కల్తీ జరిగింది. నెయ్యి అనేది లేదు అక్కడ రసాయనిక పదార్థంలో వాళ్ళు ఈ కల్తీ చేశారు. కల్తీ చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారనేటువంటి పద్ధతిలో చెప్పుకోవడం అంటే సార్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ 19 నెలల కాలంలోనే చంద్రబాబు వచ్చాక ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అసల భ్రష్టు పట్టించేశారు అసల. అక్కడ సెక్యూరిటీ కూడా సరిగ్గా ఉంచట్లేదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళ వాదనలో. ఏం చెప్తారు సార్ మరి? అసలు సెక్యూరిటీ అని కాదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత టీవీ5 నాయుడు గారిని చైర్మన్ కింద చేసిన తర్వాత మొత్తం టోటల్గా తిరుమల దేవస్థానం మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా చాలా అనుకూలంగాను అక్కడ ఉన్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా టోటల్గా నాయుడు గారు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని మార్చడం, చాలా అభివృద్ధి చెందడం. మొన్న ఉత్సవాలు జరిగినప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఎవరిని అడిగినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇటువంటి మేము చూడలేదనే పద్ధతిలో చెప్పారు. అంటే ఈ రోజున ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లడ్డూ వ్యవహారం కానీ, మరి గతంలో కూడా వైసీపీ వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్లలో కూడా కింద గోవిందరాజు గారి టెంపుల్‌లో కూడా 50 కేజీల దొంగతనం జరిగిందని చెప్పి ఒక నివేదికను తీసుకొస్తారు. కానీ ఏంటి సార్ అసల వైసీపీ నాయకులకి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మధ్య అసలు ఏం చెప్తారు మీరు? అంటే అది పరకామణి చోరీ గురించైనా మాట్లాడేది మీరు? అది కూడా జరిగింది. జరిగింది కదా. ఇప్పుడు అది బేస్ చేసుకున్న పరకామణి చోరీ కింద చేసిన తర్వాత 2022లో జరిగినటువంటి 2025లోకి తీసుకొచ్చారు. 24లో బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా అది పెద్ద చోరీ కాదనే పద్ధతిలో ఉన్నారు. ఆ విధంగా రటమతంగా మాట్లాడటం తర్వాత ఏంటంటే ఉన్నది లేదు, జరగలేదు అనే పద్ధతిలో జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమాల్లో కూడా వాళ్ళ ఛానల్స్‌లో ఇవన్నీ కూడా
కొద్దిగా హైలైట్ చేసి అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఏదైతే సిట్ విచారణలో ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు. 60 కేజీల 60 లక్షల కేజీలు దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, కల్తీ చేశారని చెప్పి. అంటే ఎలా చూడొచ్చు వైసీపీ నాయకులకి అసలు హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా ఎలా చేయటం? ఏంటి అసలు ఒక భక్తుడిగా మీరేం చెప్తారు అసలు? కాన్సెప్ట్ ఏం లేదండి. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉండంగానే తిరుమల దేవస్థానంలో మత ప్రచారాలు బాగా ఎక్కువ చేశారు. హ్మ్. మత ప్రచారాలు ఎక్కువ చేసి తర్వాత ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలనుకున్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. హ్మ్. ఆ విధంగా కూడా సఫలీకృతులు అయ్యారని చెప్పచ్చు ఒక విధంగా చెప్పాలంటే. మత ప్రచారాలు దేవస్థానం కొండపైనే మత ప్రచారాలు జరిగి హ్మ్. చాలా ఉధృతంగా ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని తొక్కేసేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు తీసుకురావడం జరిగింది. హ్మ్. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చి దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో, అంటే హిందూ సనాతన ధర్మాన్ని మనకి అనుసరించినటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని ఇప్పుడు దద్దే పెట్టలేదని కూడా సుమారుగా ఒక 200 పైన ఉన్నటువంటి వ్యక్తుల్ని తొలగించారు. హ్మ్. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తొలగించాలన్న ఆలోచన ఉన్నారు. త్వరలోనే జరుగుతుందని నాయుడు గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది సార్ మరి? చాలా పరిస్థితులు అసలు చాలా వరకు అని కాదు, 100% మెరుగుపడ్డాయని చెప్పచ్చు. ఇంకా మెరుగుదల కావాలి. ఇంకా మొత్తం టోటల్గా కనుక వచ్చినట్టయితే ప్రక్షాళన జరుగుతోంది. ఆ ప్రక్షాళన ఆల్మోస్ట్ 80% జరిగిందని చెప్పచ్చు. ఆ మిగతా 20% కూడా ప్రక్షాళన చేస్తారు. ఆ నమ్మకం అయితే స్వామివారి భక్తులకి పూర్తిగా అర్థమైంది, అంటే చేస్తారు. నమ్ముతారా? అంటే ఏదైతే స్వామివారి భక్తులు కానీ లేదా ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళందరూ తగినట్లుగా మాకు ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటారు దేవాలయాల విషయాల్లో. మరి ఆ తగ్గట్లకి ప్రభుత్వం చేస్తానికి వచ్చా సార్ మరి? డెఫినెట్గా. సో ఇందులో ఏమాత్రం మనం ఇసుమంతైనా మనం సందేహపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా చేస్తుంది. తర్వాత ఏంటంటే ఒక రాష్ట్రాన్ని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు ఏంటి నెంబర్ 1 స్టేట్గా ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు నెంబర్ 1 స్టేట్గా తీసుకొచ్చి ఒక ఉన్నత స్థానంలో బాబు గారి హయాంలో డెఫినెట్గా జరుగుతున్నట్టు మనం ఆశించవచ్చు.